వెల్ఫేర్ అసిస్టెంట్లు వాస్తవానికి సచివాలయాల్లో గ్రామ వార్డు సచివాలయాల్లో వెల్ఫేర్ అసిస్టెంట్ది ఒక కీలక పాత్ర ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు కూడా వాలంటీర్లు కూడా లేరు కాబట్టి వీళ్ళే పింఛన్లు పంపిణీ చేసే వ్యవహార బాధ్యతలన్నీ కూడా వీళ్ళకే ప్రభుత్వం అప్పచెప్పింది. బ్యాంక్ నుంచి సొమ్ము తీసుకురావడం, ఆ అమౌంట్ తీసుకొచ్చిన అమౌంట్ని ఆ సచివాలయ పరిధిలో ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళందరికీ కూడా పంపిణీ చేయడం. అయితే మొన్న ఏం జరిగింది అంటే వరుసగా బ్యాంక్ సెలవులు రావడంతో ఒక రోజు ముందే అంటే శనివారం రోజే అమౌంట్ తీసుకునే అవకాశం అయితే ప్రభుత్వం ఇచ్చింది. అలాగే వెల్ఫేర్ అసిస్టెంట్లు దానికి సంబంధించి ఆ సొమ్ము అయితే తీసేసుకున్నారు. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్లోనే, ఎక్కడో కాదు ఆంధ్రప్రదేశ్లోనే ఇద్దరు వెల్ఫేర్ అసిస్టెంట్లు ఆ పింఛను నగదు పంపిణీ కోసం తీసుకున్న సొమ్ము పంపిణీ చేయకుండా ఆ డబ్బులు పట్టుకుని పరారైపోయారంట. పరారైపోవడమే కాదు, వాళ్ళు విచిత్ర కథనాలు అయితే చెప్పారు. ఒకళ్ళేమో సొమ్ము ఆటో పెట్టిన తర్వాత ఎక్కే లోపంట ఆ సొమ్ము పట్టుకుని ఎవడో పారిపోయాడు, అది కంప్లైంట్. ఇంకొకళ్ళు ఏం చేశారంట, రకరకాల కంప్లైంట్లు అనమాట. అంటే ఇంతకీ దొబ్బేసింది వాళ్ళే, తినేసింది వాళ్ళే, కానీ విచిత్రమైన కంప్లైంట్. ఎక్కడ చెప్తాను చూడండి. ఇది కంచికిచర్ల దగ్గర, అంటే ప్రధానంగా సామాజిక పింఛన్ నగదు ఎన్టీఆర్ జిల్లా, ప్రకాశం జిల్లాలో 2 చోట్ల చోటు చేసుకున్నాయి. మొత్తం 2 చోట్ల కలిపి 24 లక్షలు దోచేశారట వీళ్ళు. ఇందులో ఎంపీడీఓ లక్ష్మీ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం చూసుకుంటే కంచికిచర్ల 3వ నెంబర్ సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ తోట తరుణ్ కుమారు పింఛను పంపిణీ ప్రారంభించలేదు. ఎందుకు అని చెప్పి అధికారులు ఆరా తీశారు. ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందట. ఆయన స్వగ్రామైన గంపలగూడెం మండలం పెనుగొలంలో వాకప్ చేశారు. పింఛను పంపిణీకి వెళ్తున్నానని చెప్పి తెల్లవారుజామున 5ంటికే బయలుదేరి కుటుంబ సభ్యులకు చెప్పి వెళ్ళిపోయాడట. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు చెప్పారు. పోలీసులు ఫిర్యాదు చేశారు. అయితే ఆ తరుణ్ కుమార్ అనే వ్యక్తి దగ్గర 4.58 అంటే 4.5 లక్షల దగ్గర పింఛన్ సొమ్ముతో పాటు మరో ఉద్యోగి పంపిణీ కోసం అప్పగించిన 2.90 లక్షలు కూడా ఉన్నాయట. చివరకు అతడి రాత్రి తన స్వగ్రామానికి అయితే వచ్చాడు. పోలీసులు అరెస్ట్ చేశారు. తరుణ్ గతంలో గంపలగూడెంలో పనిచేస్తూ ఇదే విధంగా పింఛన్ నగదుతో పరారయ్యారు అని చెప్పి కూడా సస్పెండ్ చేశారట. తిరిగి మళ్ళీ 2024లో జూలైలో కంచికిచర్లలో విధుల్లో చేరారు అనేది. అంటే ఆల్రెడీ గతంలో కూడా ఈ ప్రబుద్ధుడు ఇలా చేశాడు, డబ్బులు పట్టుకొని వెళ్ళిపోయాడు. మళ్ళీ సస్పెండ్ చేశారు. 6 నెలలే కదా సస్పెండ్, మళ్ళీ తిరిగి విధుల్లో జాయిన్ అయ్యాడు. మళ్ళీ వచ్చి రావడంతో మళ్ళీ డబ్బులు పట్టుకుని పరారైపోయాడు. ప్రస్తుతం అయితే అరెస్ట్ చేశారు. అలాగే ఇక్కడ ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం కేతగుడిపి గ్రామ సచివాలయ సంక్షేమ కార్యదర్శి ఇక్కడ కూడా వెల్ఫేర్ అసిస్టెంటే. కాకపోతే ఇక్కడ మహిళా వెల్ఫేర్ అసిస్టెంట్ కందుల మల్లిక, ఈమె తీసుకెళ్తున్న ఈ డబ్బు అంట ఆటోలో పెట్టిందట. ఆటోలో పెడితే అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయారు, ఎవరో దొండగలు వచ్చి ఎత్తుకుపోయారు అని చెప్పి ఈవిడే ఫిర్యాదు చేసిందట. దాదాపుగా ఎస్బీఐ నుంచి 17.36 లక్షలు తీసుకున్నారు. ఆటోలో సచివాలయానికి వెళ్ళడానికి సిద్ధమయ్యారట. డబ్బులున్న సంచిని ముందుగా ఆటోలో పెట్టి తాను ఎక్కేలోపు అది వేగంగా వెళ్ళిపోయింది అని చెప్పి పోలీసులు ఫిర్యాదు చేశారు. పింఛన్ నగదు లబ్ధిదారులకు అందరి విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళడంతో ఆరా తీశారు. నగదు మాయమైన సంఘటన గత 29న, అదే నేను చెప్పాను కదా 29 ముందు రోజు, అంటే ఆ రోజు బ్యాంకులు సెలవు కాబట్టి ముందే తీసుకుని వెసులుబాటు కల్పించారు వీళ్ళకి. 3 రోజుల తర్వాత ఫిర్యాదు చేసిందట. మరి నిజంగా పోతే ఆ రోజే ఫిర్యాదు చేయాలి కదా. వెంటనే డబ్బులున్న సంచితో ఆటో వెళ్ళిపోయినా వెంటనే తెలుపకపోవడంపై కూడా ఇప్పుడు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 29వ తేదీన డబ్బులున్న సంచి ఆటోలో పెట్టి కూర్చుంటే ఆ రోజు పోతే ఇమీడియట్గా వెంటనే అందులోకి 23 లక్షలు అంటే మాటల దగ్గర 17 లక్షలు ఈమెది మాటల దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇమీడియట్గా ఫిర్యాదు చేయాలి. 3 రోజుల వరకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదట. అంటే 29ని పోతే 30, 31 సైలెంట్గా ఉండి 1వ తేదీన పింఛన్ పంపిణీ టైంకి అప్పుడు డబ్బులు పోయినాయి, ఆటో కూడా ఎత్తుకుపోయాడు అని చెప్పి అప్పుడు కంప్లైంట్ చేసిందట. ఇది కూడా అనుమానానికి తావిస్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది. మొత్తానికి ఈ వెల్ఫేర్ అసిస్టెంట్లు ఇలా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో అనేది. పింఛన్ల సొమ్ము, ప్రజలకు అందించాల్సిన పింఛన్ల సొమ్ము మాయం చేసేస్తున్నారు.